చూడండి ఆయన ఎలా ఉన్నాడు. ఇన్ని చూసినా కూడా ఆ అని కూడా అనలేదుట కుచేలుడు. ఓహో, ఇది అష్టైశ్వర్యమా? ఏమో నాకు తెలీదు. ఇది నవనిధా? ఓ బాగుంది. ఏం ఒకరిలో ఒక ఎక్స్ప్రెషన్ అయినా వద్దా? ఇన్ని చూసి అమ్మ అని అంటాం మనమైతే వెంటనే. అది కూడా లేదా మనిషిలో? కృష్ణుడికి అదే కావాల్సింది. ఆ మనస్సే కృష్ణుడికి చాలా దగ్గరైంది. ఆహా ఓహో అని ప్రతిదానికి అంటే ఆయన్ని చూసి మురిసిపోయేది ఎప్పుడు నువ్వు? దీన్ని చూసినా ఆహా ఓహో అంటావు, ఆయన్ని చూసినా ఆహా ఓహో అంటావు. అంటే ఇది అది రెండు ఒకటేనా? ఆయన ఇది సమానమా? ఆయన్ని చూసినప్పుడు మాత్రమే ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం. అది జ్ఞాని యొక్క లక్షణం. ఆయన్ని చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది. మిగతావన్నీ ఇవన్నీ వేస్ట్ అండి, దండగా ఇవన్నీ. అలాగున్నాడు. నహిస్ మృగతృష్ణ భ్రమయతి. ఆయన ఏది కదిలించలేదు, అలాగే దేనికి భ్రమ చెందలేదు, అలాగే చూస్తున్నాడు అంతే. ఆయన పక్క వాళ్ళని చూస్తున్నాడు. చూసారా, ఇది నా మిత్రుడు అంటే. ఊరికే నాకు మిత్రుడు కాలేదు కుచేలుడు, ఎందుకనే నాకు మిత్రుడయ్యాడు. పరమ యోగి కదా, అందుకనే మిత్రుడయ్యాడు. పరమ జ్ఞాని కదా, అందుకే నాకు మిత్రుడయ్యాడు. దాన్ని మనం సంపాదిస్తే ఆయనకి మిత్రులం అవుతాం. అభ్యాసం చేసుకోవాలి, అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అభ్యాసం చేసుకోవాలి. ఇప్పుడు కోరికలు కోరుతూ ఉంటే అలాగే ఉండిపోతాం. ఆ కోరికల స్థితి నుంచి కామావసాయిత అని పెట్టారు అనఘాష్టమి వ్రతంలో కదా. కామావసాయిత, నిదానంగా ఆ స్థాయికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోయినా కూడా ఆయన ఉద్ధరిస్తాడు, అది వేరే విషయం. అట్లా చూస్తూ ఉన్నారు. చాలా బాగుంది. అంతా అయిన తర్వాత ఇక నేను బయలుదేరుతాను, సెలవు ఇప్పించు. కొన్ని రోజులు ఉండి వెళ్ళు. ఏమిటి అంత అర్జెంట్ ఏమిటి? రాక వచ్చావు. సరే, నీ మాట కాదనేది ఎలా? ఉన్నాడు అక్కడ. కొన్ని రోజులు ఉండి ఇక నేను బయలుదేరుతాను కృష్ణ, మా ఇంట్లో కూడా ఎవరు లేరు, పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, అనుమతి ఇప్పించు. సరే అయితే వెళ్ళరా, బాగుంది ఇది కథ. వెళ్తారంటే వెళ్ళు, వస్తారంటే రా, ఉంటారంటే ఉండు. ఏం మాట్లాడు ఆయన. బయలుదేరుతున్నావు, మంచిది. ఇన్ని రోజులు ఉన్నావు కదా, చాలా సంతోషం. అప్పుడప్పుడు వస్తూ ఉండు, మర్చిపోవద్దు, నన్ను గుర్తు చేసుకుంటూ ఉండు. అయ్యా, నిన్నెట్లా మర్చిపోతాం? నిన్ను మర్చిపోలాంటి వాడివా నువ్వు? సాధ్యమే లేదు అని ఆయన సెలవు తీసుకుని దూరంగా వచ్చాట. ఆయన దింపటానికి, సెండ్ ఆఫ్ అంటారే, సెండ్ ఆఫ్ ఇవ్వటానికి దూరంగా వచ్చాట. వచ్చి ఆయనకి, మంచిది నాయన వెళ్ళరా, చాలా ఆనందం నువ్వు రావటం. వెళ్తున్నప్పుడు కుచేలుడు ఆలోచించాడు. ఆహా, ఏమి మాయా, మా ఆవిడ ఏం చెప్పి పంపించింది? డబ్బులు తీసుకురండి అని పంపించింది. మర్చిపోయాను ఆ సంగతి. ఆయన చూస్తే ఎక్కడ గుర్తొస్తాయి డబ్బులు? రాసి పెట్టుకున్నా కూడా కొంతమంది రాసుకుని వస్తారు, స్వామీజీని చూడంగానే ఆనందంలో చెమట్లు బట్టి ఆ ఇంకంతా కారిపోయి ఏం రాసుకున్నారు అదంతా మూతికి పూసేసుకుని ఉంటారు. ఆ ఇంక్ చేతికి రాసుకున్నారు కదా, ఆ ఇంకంతా మూతికి రాసుకుని నల్లగా అయిపోయి స్వామీజీ రాగానే స్వామీజీ వాళ్ళని చూసి నవ్వి, ఏంట్రా ఇట్లా ఉన్నావు? ఏమో తెలియదు స్వామీజీ, మిమ్మల్ని చూస్తేనే అన్నీ మర్చిపోయాను, అన్ని కోరికలు నెరవేరుతాయి, హాయిగా వెళ్ళిరా అంటారు. అప్పుడు ఏదో ఒకటి చెప్తే ఒకటే వస్తుంది, అవన్నీ మర్చిపోయి అనుగ్రహం కావాలి అంటే అనుగ్రహం వస్తుంది, అన్నీ వస్తాయి అనుగ్రహంతో పాటుగా. అలా నేను ఏమిటి మర్చిపోయాను, పర్వాలేదులే, మర్చిపోయినా మంచిదే అయింది. ఎందుకంటే నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ, నీ మాయ తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని మాయలు నీవే కృష్ణ కృష్ణ అని పాడుకుంటూ ఆ కుచేలుడు వెళ్తున్నాడు. నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ, నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ. వాక్కులన్నీ నిన్ను కీర్తించుగాక, వాక్కులన్నీ నిన్ను కీర్తించుగాక, చెవులు నీ కథలను వినుగాక, చెవులు నీ కథలను వినుగాక, చేతులేమో నీ కర్మల చేయుగాక, చేతులేమో నీ కర్మల చేయుగాక, మా మనస్సు నీ యందే నిలుచుగాక, మా మనస్సు నీ యందే నిలచుగాక, నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ, నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ, అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ. మా తలలు నీ పాదాలు మొక్కుగాక, మా
తలలు నీ పాదాల్ మ్రొక్కుగాక మా కాళ్ళు నీ గుడికై నడుచుగాక మా కాళ్ళు నీ గుడికై నడచుగాక మా చూపులు నీ యందే నిలుచుగాక మా చూపులు నీ యందే నిలచుగాక సచిదానంద బాష్పాలై కురియుగాక సచిదానంద బాష్పాలే కురియుగాక హరి నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ కృష్ణ నీ రూపము తెలియలేము కృష్ణ కృష్ణ అన్ని రూపాలు నీవే కృష్ణ 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 హరే కృష్ణ హరే కృష్ణ నవవిధ భక్తి మార్గాలలో మనం ప్రయాణిస్తున్నాం. మరి భక్తికి ఏదైనా కొలమానం ఉందా అని ఎవరికైనా అనుమానం రావచ్చు. భక్తికి కొలమానం లేదు, భక్తికి వయస్సు లేదు, భక్తికి విభేదాలు లేవు. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా అంటే వాక్కు మాట్లాడడం మొదలుపెట్టినప్పటి నుంచి మన ప్రాణవాయువు ఆగిపోయే వరకు కూడా మనం భక్తితో తరించిపోవచ్చు. మరి భక్తి ఎలా పెంపొందించుకోవాలండి? భక్తికి ఏదైనా వయస్సుతో ఉందా అంటే వయస్సు అవసరం లేదు. భక్తికి ఒకరు చేయాలి ఒకరు చేయకూడదని లేదు. భక్తికి ఏదన్నా క్వాలిఫికేషన్ లాంటిది అవసరమా అంటే ఏదీ అవసరం లేదు. మరి భక్తి ఎలా ఉండాలండి అంటే మనము భక్తిని అలవాటు చేసుకోవాలి. మన లౌకికమైన జీవితాలలో చూడండి, ఒక అలవాటు వ్యసనానికి దారితీస్తుంది. అదేవిధంగా ఆ వ్యసనానికి దారితీస్తే ఏమవుతుందంటే శారీరకంగా మానసికంగా ఉపయోగం లేకుండా పోతుంది లౌకికమైన వ్యసనాలైతే. భక్తిని కూడా మనం అలవాటు చేసుకుంటే అదొక వ్యసనం కావాలి. అదే వ్యసనం అంటే చూస్తుంటాం కదండి, వ్యసనాలు చెడు వ్యసనాలు అంటాం కదా. ఆ చెడు వ్యసనాలు ఉన్న వాళ్ళు పేకాట ఆడేవాళ్ళు అనుకోండి, మద్యం సేవించే వాళ్ళు అనుకోండి, ఆ సమయం అయితే లేదా ఈ మారక ద్రవ్యాలు తీసుకునే వాళ్ళు కానివ్వండి, వారికి ఆ సమయం అయ్యేటప్పటికు వాళ్ళు ఎలా పిచ్చి పట్టినట్టుగా ఎలా ప్రవర్తిస్తారు, వాళ్ళకి ఇంకేమీ కనబడదు. ఆ యొక్క మద్యం సేవించడము, లేకపోతే పేకాట ఆడడము, మార్గద్రవ్యాలు సేవించడము, ఇలాంటి కొరకు వాళ్ళు తపన పడిపోతుంటారు. ఆ భక్తి అనే వ్యసనంలోకి మనం ప్రయాణించాలి. అంటే ఈ సమయంలో ఆ సమయం అని కాకుండా 24 గంటలు మనకు స్పృహ ఉన్నంతసేపు ఆ భక్తిలో మనం తరించిపోవాలి. ఆ వ్యసనాన్ని మనం పెంపొందించుకోవాలి. చెడు వ్యసనాల వల్ల మనిషి లౌకికంగా మానసికంగా కృంగి కృషించిపోతాడు, శారీరకంగా కృంగి కృషించిపోతాడు. కానీ భక్తి అనే వ్యసనం ఉన్నదనుకోండి, దానివల్ల మనిషికి ఒక ప్రశాంతత ఏర్పడుతుంది, దైవత్వం సిద్ధిస్తుంది, ఆ శ్రీహరి పాదాల చెంతకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అయితే మళ్ళీ మనకు ఒక అనుమానం రావచ్చు, ఏమండి ఇది ఎవరు భక్తిలో వెళ్ళొచ్చు, ఎవరు వెళ్ళలేకపోవచ్చు అని చెప్పేసి. ఇంతకుముందు అనుకున్నట్టుగా వయసుతో నిమిత్తం లేదు, వర్ణంతో నిమిత్తం లేదు, ఎవరైనా ఏ విధంగానైనా ఆ భక్తిలో మనం మునిగిపోతే, ఆ వ్యసనం అనేది మనకు అంటబట్టుతే అంతే, ఇంకా మనము ఆ శ్రీహరి పాదాల చెంతకే వెళ్ళొచ్చు. కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. గోపన్న అనే వ్యక్తి హుస్నాబాద్ మరియు భద్రాచలంకు తహసీల్దార్గా ఉండేవాడు. అతనికి ఆ తహసీల్దార్ ఉద్యోగం వచ్చేంత వరకు కూడా అంతగా అతను భక్తిలో ఉండేవాడు కాదు. మరి అతనిలో మార్పు ఎలా చెందిందో అంటే, పోకాల దమ్మక్క అని ఒక గిరిజన స్త్రీ, అంటే మరి గిరిజన స్త్రీ వర్ణం ఏంటిదండి అనే దానికి మనకు అక్కడ తెలిసేది ఒక్కటే ఏంటంటే భక్తి. తాను తపన పడుతుంది, ఇక్కడ రాముడు వెలిసాడే, రాముడికి ఆలయం లేదని తపన పడుతుంది. ఆ దమ్మక్క
గోపన్నకు విన్నవించుకుంది. ఇక్కడ రాముడికి ఆలయం లేదయ్యా, రామాలయం కట్టాలి, ఎండకెండుతున్నాడు, వర్షానికి తడుస్తున్నాడు, చలికి చైదైపోతున్నాడు నా రాముడు, నా సీత, నా లక్ష్మణుడు అని చెప్పి తను బాధపడుతూ పోయింది. అప్పుడే ఈ యొక్క గోపన్నలో మార్పు మొదలయ్యింది. ఈ రాముడికి ఆలయం లేదు కదా అని చెప్పేసి ఒక తపన మొదలైంది. అంతే, ప్రభుత్వ ఖజానా దాని కాకుండా పన్నులు ఏవేవైతే ఆ చుట్టుపక్కల గ్రామాల నుంచి పన్నులు తను వసూలు చేశాడో అవన్నీ కూడా ఆ రామాలయం కట్టించడానికే, భద్రాచలంలో రామాలయం కట్టడానికే వెచ్చించాడు. దానివల్ల అతను ఏమయ్యాడు? శ్రీరామదాస్ అయ్యాడు. మరి ప్రభువులైన తానేష ప్రభుత్వం యొక్క అనుమతి పొందకుండా తాను చేశాడన్న భావనతోటి తనని 12 సంవత్సరాలు జైల్లో, కారాగారంలో పెట్టి ఎన్ని కష్టాలు పెట్టాడు ఆ శ్రీరామదాసును. మరి అన్ని కష్టాలల్లా ఒక్క నిమిషమన్నా అయ్యో అనవసరంగా నేను నా ఉద్యోగం చేసుకోకుండా నేను ఎందుకు ఈ రామాలయం కట్టించాను, 12 సంవత్సరాలు నా భార్యా పిల్లల నుంచి నేను దూరంగా ఉన్నాను, నాకు ఎందుకు ఈ కష్టాలన్న భావన లేదు. మరి ఏమంటున్నాడు తను అంటే, ఆ కారాగారంలో ఉంటూ కూడా తక్కువేమి మనకు రాముడొక్కడుండ వరకు అంటున్నాడు. నాకేమి తక్కువ, ఈ శరీరానికే దెబ్బలు తగులుతున్నాయి, ఈ శరీరానికే శిక్ష విధిస్తున్నారు, నాకు రాముడున్నాడు, నాకేమి తక్కువ అంటున్నాడు. కానీ మనం ఈ రోజులలో ప్రతిదీ మనకు తక్కువనే, దేవుడు ఎంత ఇచ్చినా కానీ అది తక్కువనే. అంటే మనం ఒక చిన్న విషయం, ఒక ఇంగ్లీష్ వర్డ్లో చెప్పుకోవాలంటే, 1 lakh ఇచ్చాడనుకోండి దేవుడు మనకు, అనుకోకుండా 1 lakh ఇస్తే, ల్యాక్ అంటే LAKH, కానీ ఆ ల్యాక్ను మనం ఏం చేసుకుంటున్నాము, LACK అయిపోయింది అది ల్యాక్. ఇంకా తక్కువ, ఇంకా తక్కువ, నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, 1,00,000 నాకు సరిపోదు, 1 కోటి సరిపోదు, 100 కోట్లు సరిపోదు, 200 కోట్లు సరిపోదు. అంటే మనం ఒక పిచ్చి పట్టినట్టుగా మన ఆలోచన అంతా కూడా ఆ డబ్బు మీద పడిపోయింది. ఆ డబ్బు సక్రమంగా వస్తుందా నాకు అనవసరం, అక్రమంగా వస్తుందా నాకు అనవసరం, కానీ అదంతా వచ్చి నా ఇంట్లో పడిపోవాలనుకుంటున్నారు. కానీ రామదాస్ ఏమంటున్నాడు, తక్కువేమి మనకు రాముడు ఒక్కడుండు వరకు అంటున్నాడు. రాముడు ఉంటే చాలు, నాకు ఈ ప్రపంచం ఉంది అంటున్నాడు. మరి ఇక్కడ అంటే మనం ఈ యొక్క నవవిధ భక్తి మార్గాలలో ప్రయాణిస్తున్నప్పుడు ఎక్కడో అక్కడో మనకు కూడా గుండె తట్టి లేపాలి. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఒకానొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి మయి వాత్సల్యమస్తి చేత్, నా మీద కనుక మీకేమాత్రం ప్రేమ ఉన్నా కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి మహానుభావ అని చెప్పేసి ప్రార్థించిందిట. ఆ ప్రార్థించినప్పుడు ఒక మాట మాట్లాడింది. అదే మనందరికీ కూడా తెలిసినటువంటి విశేషంగా భారతంలో చెప్పుకొచ్చాడు. కేనోపాయేన లఘునా విష్ణోర్నామ సహస్రకం పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో అన్నారు కదా. అసలు ఏమిటి దీని అంతరార్థం? ఏ లఘు ఉపాయం చేత విష్ణు సహస్రనామం యొక్క పారాయణ ఫలితమంతా కూడా లభించాలి అంటే ఏమి చెయ్యాలి నాథా అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగితే, పాపం పరమేశ్వరుడు వెంటనే తన నామం చెప్పచ్చు కదా, శివ శివ అని చెప్పేసి అంటే సరిపోతుంది పార్వతి అనొచ్చు కదా. కాదు, ఆయన అలా అనలేదు. వెంటనే ఏమన్నాడంటే, నిరంతరము కూడా రామనామాన్ని జపం చేసుకునేటువంటి మహానుభావుడు కనుక తారక మంత్రాన్ని జపం చేసుకుంటాట నిత్యము. పరమేశ్వరుడు రాముని యొక్క మంత్రాన్ని జపం చేసుకుంటాడట. వెంటనే ఆయనే ఉన్నాడు, నువ్వు ఇది అడిగావు కదా, ఒకటే మంత్రం చెప్తున్నాను, జాగ్రత్తగా వినిపించుకో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. ఓ పార్వతి, నువ్వు అడిగిన ప్రశ్నకి సమాధానంగా 3 సార్లు రామశబ్దాన్ని ఉచ్చారణ చేస్తే విష్ణు సహస్రనామ పారాయణ ఫలితం కలుగుతుంది, దానితో సమానము. సహస్రనామ తత్తుల్యం, 1000 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన నామాన్ని, విష్ణు సహస్ర పారాయణ ఫలితాన్ని అంతటినీ కూడా ఇచ్చే తత్వము ఈ 3 సార్లు రామ 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 అని అంటే సరిపోతుంది అన్నారు. ఇదేదో బాగుందండి, మేము కూడా రేపటి నుంచి ఇలా చేస్తాము,
రోజు పూర్తిగా చదువుతున్నాం, ఇలా కనుక మేము చేస్తే 3 సార్లు చదివితే రామ రామ అని చెప్పి ఈ శ్లోకం చదివితే సరిపోతుందన్నమాట విష్ణు సహస్రనామ పారాయణ అని చెప్పేసి అనుకుంటారేమో. ఎవ్వరూ అనుకోదు. అవకాశం ఉన్నంత వరకు కూడా పూర్తిగా పారాయణ చెయ్యండి. అవకాశం లేనప్పుడు ఏదో ప్రయాణం చేస్తున్నాము, వెంటనే బస్సు ఎక్కాలి లేదా ట్రైన్ ఎక్కాలి, కుదరట్లేదు, అటువంటప్పుడు ఈ శ్లోకాన్ని 3 సార్లు పారాయణ చేసేసుకోండి, తప్పేం లేదు. అంతే తప్ప అవకాశం ఉండి కూడా మనం తప్పు చేస్తే అది దోషం అన్నమాట. అందువల్ల అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా పారాయణ పూర్తిగా చేసుకోవాల్సిందే. కానీ అమ్మవారు ఇక్కడ ఆవిడకి తెలియక అడిగిందా? అందరినీ దృష్టిలో పెట్టుకుని అడిగింది ఆవిడ. అప్పుడు ఆయన ఏం చెప్పాడు? రామశబ్దం చెప్తే సరిపోతుందా? ఏ రకంగా రామశబ్దాన్ని ఉచ్చారణ చేయమన్నాడు ఆయన? ఎందుకంటే తారక మంత్రము, ఆయన తారక రామ మంత్రాన్ని నిత్యము జపం చేసుకుంటూ ఉంటాడు. ఆ తారక మంత్రాన్ని జపం చేసుకునే సందర్భంలో ఆయన రామాని శబ్దంలో ఉచ్చారించిన ఉద్దేశం ఏమిటి అంటే, తెలుగు అక్షరాల్లో కనుక మనం చూసినట్లయితే యా రా లా వా అనేటువంటి 4 అక్షరాలలో 2వ అక్షరం అనేటువంటిది రా అనేటువంటి శబ్దం కనుక ఆ 2 అనేటువంటి సంఖ్యను అక్కడ పెట్టుకుని పాఫ బాఫ మా అనేటువంటి మా అనేటువంటిది 5వ అక్షరం కనుక దీన్ని కనుక గుణిజం కనుక చేసినట్లయితే, గుణింతం కనుక చేసినట్లయితే 2 × 5 = 10. అక్కడ ఒక రామ అయింది. మళ్ళా 10 × 10 = 100. అదిగో ఇంకొక రామ అనేటువంటిది అయ్యింది. మళ్ళా 100 × 10 = 1000. సహస్రనామము అంటే 3వ రామ అయింది. అంటే ఒకసారి రామ, ఒకసారి రామ, ఇంకొకసారి రామ, ఈ 3 కలిపితే రామశబ్దం యొక్క స్వరూపం చేత నీకు సహస్రనామ తత్తుల్యమైందని చెప్పేసి చెప్పుకొచ్చాడు. అలా ఎందువల్లంటే కాశీక్షేత్రంలో స్వామికి ఇష్టమైనటువంటిది మంత్రం ఏమిటయ్యా అంటే రామనామ మంత్రం చేస్తారు. అందువలన కాశీలో కనుక ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళినట్లయితే తప్పనిసరిగా 9 రాత్రులు ఖచ్చితంగా అక్కడ నిద్ర చేసినట్లయితే మనకి జన్మరాహిత్యము, మరొక జన్మ ఉండదు, ఈశ్వరుడు తనలో కలుపుకుంటాడని చెప్పేసి మనకి శివపురాణం తెలియజేయడం జరుగుతోంది. అందువలన అక్కడ స్వామి పంచక్రోశ యాత్ర అని చెప్పేసి అంటూ ఉంటారు. ఆ పంచక్రోశాల్లో ఎవరైతే ఈ మరణించడం జరిగిందో అంటే శివుని యందు నిత్యము భక్తితో ఎవరైతే ఉండి ఆ అంచములో కూడా శివనామస్మరణ చేస్తూ ఎవరైతే కాలం చేయడం జరిగిందో వాళ్ళ యొక్క కుడి చెవిలో సాక్షాత్ పరమశివుడు రామతారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడని చెప్పేసి కూడా మనకి శివపురాణం తెలియజేస్తోంది. అందువలన అక్కడ ఉన్నటువంటి ప్రతి మనమైతే ఇక్కడ శవము అంటాం, అక్కడ శివము. ఆ శివము ఏం చేస్తారంటే వాళ్ళు కుడి చెవి పైన పెట్టి తీసుకువెళుతూ ఉంటారు అనేటువంటి గొప్ప లక్షణం మనం చూస్తూ ఉంటాం. ఎందువల్లంటే కనీసం ఎప్పటికైనా సరే రామతారక మంత్రాన్ని ఉపదేశం చేస్తాడేమో పరమశివుడు అని చెప్పేసి ఆశ కొద్దీ వాళ్ళు అలా తీసుకెళ్తూ ఉంటారు. కానీ ఈశ్వరుడు పంచక్రోశంలో మాత్రం విక్షిప్తం చేశాడు. అంత్యకాలేచ మామేవా స్మరన్ముక్త్వా కలేబరం య ప్రయాతి సమద్భావం యాస్తినాన్యత్ర సంశయ అని చెప్పేసి గీతాచార్యుడు చెప్పిన ప్రకారంగా అంత్యకాలములో కూడా అంటే ముందు నుంచి చేస్తూ చివరిలో కూడా ఎవరైతే తన నామాన్ని చెబుతూ ఉంటారో వాళ్ళకి ఆ రకమైన లోకాన్ని ఇస్తాడని చెప్పేసి అన్నాడు. అటువంటి గొప్ప లక్షణము ఈ శ్లోకానికి ఉంది కనుక రామశబ్దంతో నిర్మితమైనటువంటి గొప్ప లక్షణం దీంట్లో మనం ప్రత్యక్షంగా చెప్పడం జరుగుతుంది. అటువంటి గొప్ప లక్షణం అంతా కూడా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. మరికొన్ని విశేషాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః.